ఫోర్త్ క్వశ్చన్ లో వాడు ఏమంటాడు, 3 ladies and 3 gents can be seated around a table so that any two and only two of the ladies sit together అన్నాడు. ఎనీ 2 ladies and only 2 of the ladies sit together అన్నాడు. ద నెంబర్ ఆఫ్ వేస్ ఈజ్ అంటాడు. అయితే ఇక్కడ ఎనీ 2 ladies sit together అంటే మనం ఏం చేస్తాం, ఆ 2 ladies ని ఒక యూనిట్ కింద తీసుకుని మిగిలిన వాళ్ళేమో రిమైనింగ్ పర్సన్స్ కింద తీసుకుని అప్పుడు మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఏమో 5 అనుకుని ఆ తర్వాత ఏం చేస్తాం, అరేంజ్ చేసి అప్పుడు మళ్ళీ వాళ్ళని అరేంజ్ చేస్తాం. ఎనీ 2 ladies sit together అని ఉంటే వాడేమన్నాడు, ఎనీ 2 ladies and only 2 ladies అన్నాడు. ఎనీ 2 ladies అంటే ఏ ఇద్దరైనా అవ్వచ్చట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అని లేడీస్ తీసుకున్నాం అనుకోండి, ఏబిసి అని లేడీస్ తీసుకున్నాం అనుకోండి, ఎనీ 2 అంటే ఏబి అని అవ్వచ్చు, బీసీ అని అవ్వచ్చు, సి అని అవ్వచ్చు. ఇంకొకటి ఇప్పుడు ఇంకో విషయం, అరేంజ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏని ఇక్కడ బీని ఇక్కడ అరేంజ్ చేసాం అనుకోండి, ఇదొక అరేంజ్మెంట్ వస్తుంది. అలాగే ఇక్కడ ఏని ఇక్కడ బీని అరేంజ్ చేసాం అనుకోండి, అదొక అరేంజ్మెంట్ వస్తుంది. కాబట్టి బిఏ అవ్వచ్చు, సిఏ అవ్వచ్చు, ఏసీ అవ్వచ్చు. ఈ పక్కన పెట్టండి. ఇదేంటి, ఎనీ 2 persons సిట్ టుగెదర్ అంటే వాడు ఏమన్నాడు, ఎనీ 2 and only 2 అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే జనరల్ గా ఇప్పుడు ఇక్కడ చూడండి, వాడు క్వశ్చన్లు ఏమని ఇచ్చాడు, ఎనీ 2 ladies సిట్ టుగెదర్ అన్నాడు కదా. నో 2 ladies సిట్ టుగెదర్ అంటే ఏమొస్తుంది, దాని కాంట్రడిక్షన్ తీసుకున్నాను కేసు నేను. నో 2 ladies సిట్ టుగెదర్ అంటే ఏమని వస్తుంది, ముందు బాయ్స్ ని అరేంజ్ చేయమనేనా? yes sir. జెంట్స్ అయితే జెంట్స్ అమ్మా, నాకు బాయ్స్ అండ్ గర్ల్స్ అలవాటు కాబట్టి బాయ్స్ అని రాశాను. జెంట్స్ లో అయితే జెంట్స్. ఇప్పుడు ఈ జెంట్స్ ని ఒక సర్కిల్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 2 factorial. 2 factorial వేస్ లో అరేంజ్ చేయొచ్చు. వీళ్ళ మధ్య ఎన్ని గ్యాప్స్ వస్తాయి? 3 sir. 3 గ్యాప్స్ వస్తాయి. 3 గ్యాప్స్ లో 3 గర్ల్స్ ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 3p3 అంటే 3 factorial వేస్ లో అరేంజ్ చేయొచ్చు. ఏమండి నెక్స్ట్ అంటే దట్ ఈక్వల్స్ మనకి ఏమని వస్తుంది ఇక్కడ, 2 into 6 దట్ ఈక్వల్ టు 12 అయ్యింది. ఏమండి ఇప్పుడు ఈసారి అండ్ ఓన్లీ 2 ladies సిట్ టుగెదర్ అన్నాడు కదా. ఓన్లీ 2 ladies అంటే ఓన్లీ 2 కాకుండా కాంట్రాడిక్ట్ చేయాలంటే ఏం చేయాలి, నేను 3 ladies కలిపి ఉన్నారని చెప్పి నేను చెప్పచ్చా? yes sir. కాబట్టి ఒకసారి చూడండి, 3 ladies ని ఒక యూనిట్ అనుకుందాం, ఒక యూనిట్ అనుకుందాం. అప్పుడు మొత్తం 4 units అవుతుంది. 4 units ఒక సర్కిల్ చుట్టూ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 3 factorial వేస్ లో అరేంజ్ చేయొచ్చు. అవునమ్మా? yes sir. నెక్స్ట్ ఇప్పుడు ఈ 3 ladies ని వాళ్ళని ఎన్ని రకాలుగా మార్చొచ్చు? 3 factorial వేస్ లో మార్చొచ్చు. అంటే 3 factorial into 3 factorial అంటే ఎంత అయింది? 6 into 6 అంటే 36 అయింది. అవునా? yes sir. అంటే ఇప్పుడు కాంట్రాడిక్ట్ చేసే కేసులు ఎన్ని వచ్చాయి? 12 plus 36 ఏనా? yes sir. 48. కాంట్రాడిక్టెడ్ కేసెస్ ఈక్వల్ టు 12 plus 36 ఈక్వల్ టు 48 వచ్చాయి. ఏమండి ఇప్పుడు ఒకసారి జనరల్ గా మొత్తం అక్కడ ఉన్న 6 members ని కూడా ఒక సర్కిల్ చుట్టూ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 5 factorial ways. 5 factorial వేస్ లో అరేంజ్ చేయొచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్ టు 5p, అదే ఇక్కడ 6 minus 1 factorial ఈక్వల్ టు 5 factorial ఈక్వల్ టు 120. ఇవేంటి టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్. అందులోంచి ఈ కాంట్రాడిక్ట్ కేసెస్ తీసేసాను అనుకోండి, నాకు ఫేవరబుల్ కేసెస్ వస్తాయి కాబట్టి అదే కదా ఆన్సర్ అవుతుంది. yes sir. అంటే ఇప్పుడు ద ఫేవరబుల్ వేస్ ఈక్వల్ టు 120 minus 48 దట్ ఈక్వల్ టు 72. మరి మీకు ఏది బాగుందో చూసుకోండి. మరి అలాగా క్లమ్జీగా ఉంది కదా అది, మళ్ళీ జెంట్స్ కూర్చోబెట్టి మధ్యలో గ్యాప్స్ లో అవన్నీ కొద్దిగా కొద్దిగా క్లమ్జీగా ఉంది నాకు తెలిసి. మరి నాకైతే ఇది ఈజీ ఏమో అని అనిపిస్తుంది మీకైతే. మరి దాన్ని బట్టి చూసుకోండి, ఆలోచించుకోండి. ఏదైనా పర్వాలేదు, మనకు ఆన్సర్ కరెక్ట్ గా రావాలి. ఏ ప్రొసీజర్ చేసినా ఇబ్బంది ఏం లేదు. ఏమంటే ఇది అర్థమైందండి మీకు? yes sir. అందరికీ అర్థమైందా? మా అమ్మాయిలు ఆ రోజు మాట్లాడలేదు, ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పలేదనేమో మీరు మాట్లాడలేదు నా ఉద్దేశం ప్రకారం. ఇబ్బంది ఏం లేదు కదా? ఇంకా క్లారిటీగా రాయినా 3 gents అదే 3 ladies సిట్ టుగెదర్ అని చెప్పి రాసి, అలాగే నో 2 ladies సిట్ టుగెదర్ అని చెప్పి రాసి అవి రాయినా అలాగే క్లారిటీగానే, ఇంకేం అక్కర్లేదా? ఇలా అర్థమవుతుంది? అర్థమవుతుంది సార్. మీరు మాట్లాడాలి మిగిలిన అమ్మాయి ఒక అమ్మాయి చెప్తుంది. అర్థమైందా? చెప్పాలా ఫస్ట్ ఇయర్? అర్థమైంది సార్.
గుర్తుపెట్టుకోండి అయితే ఇది 72 దాన్ని బట్టి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఈసారి మనం సిఎక్సైజ్ చెప్పుకోవాలి. అంటే దాని ముందు మనం కాంబినేషన్ ఒకటి చెప్పుకోవాలి. కాంబినేషన్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఓన్లీ సెలక్షన్ అమ్మాయి. సెలక్షన్ మాత్రమే ఉంటే దాన్ని మనం కాంబినేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్మీడియట్ లో చేసాం కొన్ని సమ్స్ చేసాం. ఏంటంటే విషయం, ఇప్పుడు ఒక 4 స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళు నేను ఏంటంటే ఒకేసారి తీసుకెళ్ళడం కష్టం, కానీ అక్కడ 3 మెంబర్స్ నేను పిక్నిక్ తీసుకెళ్ళాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ 4 స్టూడెంట్స్ నుంచి 3 స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకుంటామండి. Yes, sir. అంతే తప్ప మళ్ళీ అరేంజ్మెంట్ అంటే ఏం ఉండదు కదా. ఎనీ 3 స్టూడెంట్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాం అంతే. అవునా? ఎస్ సార్. మీరు మాట్లాడకపోతే నేను కూడా కొద్దిసేపు ఆపుతాను, తర్వాత మాట్లాడుకుందాం. ఏమా చూడండి, ఇప్పుడు ఈ 4 స్టూడెంట్స్ నుంచి 3 స్టూడెంట్స్ ని తీసుకువెళ్ళాలంటే మనం ఏదో విధంగా మనం సెలెక్ట్ చేస్తాం అంతే. ఏ 3 మెంబర్స్ ని తీసుకెళ్ళచ్చు అంటే ఏబిసి అవ్వచ్చు, ఏసిడి అవ్వచ్చు. ఏతో అయిపోయింది, ఇంకా ఏతో మనం తీసుకోగలిగేది ఏం లేదు. తర్వాత బిసిడి అవ్వచ్చు, తర్వాత బిడిఏ అంటే బిడిఏ అవ్వచ్చు. అంతే, ఇంకా అంతకన్నా మనం ఏం తీసుకెళ్ళలేమండి. మనం ఒకవేళ ఏమైనా మారుద్దామని చూసినా మళ్ళీ ఈ 4 పర్సన్స్ మళ్ళీ రిపీట్ అయిపోతారు తప్ప ఇంకెవరు రిపీట్ అవ్వరు. ఇంకా మళ్ళీ కొత్త ఛాన్స్ ఏం రాదండి. కాబట్టి ఈ 4 మెంబర్స్ నుంచి 3 మెంబర్స్ ని మనం ఒక పిక్నిక్ తీసుకెళ్లాలనుకుంటే స్టూడెంట్స్ ని మనం ఇన్ని రకాలుగా తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకోవడం మాత్రం చేస్తున్నాం తప్ప అరేంజ్ చేయట్లేదు మనం. అదే వాళ్ళు ఏ వెహికల్లోనూ తీసుకెళ్తున్నప్పుడు అప్పుడు మళ్ళీ అక్కడ వేరే కాన్సెప్ట్ ఇచ్చాడు అనుకోండి, పెర్మిటేషన్ అప్లై చేయమన్నాడు అనుకోండి, అక్కడ మళ్ళీ అరేంజ్ చేస్తాం సీట్స్ లో. ఎన్ని సీట్స్ లో ఉన్నాయో అన్ని సీట్స్ లోనూ ఈ 3 పర్సన్స్ ని అరేంజ్ చేస్తాం. అది అరేంజ్మెంట్, పెర్మిటేషన్ సంబంధించి. ఇది కాంబినేషన్, ఓన్లీ సెలక్షన్ మాత్రమే, ఇక్కడ అరేంజ్మెంట్ ఉండదు. కాబట్టి కేవలం మనం సెలక్షన్ మాత్రమే జరుగుతుంది. అలా సెలక్షన్ మాత్రమే జరిగితే వాడు ఇచ్చిన ఆబ్జెక్ట్స్ లోంచి టోటల్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నైనా సరే, లేదా పర్టికులర్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నైనా సరే, సెలక్షన్ అనేది జరిగితే అప్పుడు దాన్ని మనం ఏమంటాం అంటే కాంబినేషన్ అంటాం. ద సెలక్షన్ ఫార్మ్డ్ బై టేకింగ్ సమ్ ఆర్ ఆల్ ఆఫ్ ఫైనైట్ సెట్ ఆఫ్ థింగ్స్ ఈస్ కాల్డ్ ఏ కాంబినేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళారు. ఎందుకంటే మామూలు హోటల్ మనకు కనబడవు కదా. కాకా హోటల్ అంటే కాకిని తరివేనట్టు తరివేస్తారు. కాబట్టి 5 స్టార్ హోటల్కి వెళ్ళారు. 5 స్టార్ హోటల్కి వెళ్తే అక్కడ ఏం చేస్తాడు? కూర్చొని బాబు అంటాడా, లేదా మౌన పోరాటం చేయండి అని చెప్తాడేమో. ఏం చెప్తాడు? మెనూ కార్డ్ ఇస్తాడు. మెనూ కార్డ్ ఇస్తే మీరు ఏం చేస్తారు? ఏమన్నా చెప్పడం మనిషి మెనూ కార్డ్ ఇస్తామని చెప్పి మొహం మీద కొడతారేమో కార్డు ఇచ్చుకుని. ఏం చేస్తారు మీరు? సెలెక్ట్ చేస్తారమ్మా. ఏమా అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ అయితే సాంబార్ అను, లేకపోతే పూరి అయితే ఉప్మా అను, లేకపోతే చపాతీ అయితే అది మన పెసరట్ అయితే ఉప్మా అను. అలా మీరు ఏం చేస్తారు? అందులో కాంబినేషన్ సెలక్షన్ చేస్తారు అంతే. మీరు అంతే తప్ప అరేంజ్ చేయడాలు ఏమి ఉండవు కదా, కేవలం సెలక్షన్ మాత్రమే చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే రేట్లు చూసుకుని అందులో ఏది రేట్ తక్కువ అది సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఇక్కడ మనం చేసేది కేవలం సెలక్షన్ మాత్రమే. అంటే వాడికి ఆర్డర్ ఇస్తాం. ఆర్డర్ ఇవ్వడంలో మనం ఏం చేస్తామంటే అక్కడ ఉన్న ఐటమ్స్ లో ఏదో ఒకటి, లేదా మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉండి తినగలిగి ఒప్పుకుంటే మోర్ దెన్ 1 ఐటమ్ అలా మనం సెలెక్ట్ చేసుకుని వాడికి చెప్తాం. అంటే ఇక్కడ జరిగేది కేవలం సెలక్షన్ మాత్రమే, అరేంజ్మెంట్ జరగట్లే. కాబట్టి దాన్ని మనం కాంబినేషన్ అంటాం. ఏమండి రాసుకోండి, అదే రైడింగ్ వినండి. Combination. The selection that can be formed by taking some or all finite set of things is called a combination. ఇంకా అంతేనమ్మా, ఇంకా అంతకన్నా వేరేమీ లేదు. దీని తర్వాత ఏంటంటే నోట్ పాయింట్ ఉంటుంది. నోట్ పాయింట్ లో నేను ఏం చేస్తాను అంటే ఫార్ములాస్ కూడా చెప్పేస్తాను. అర్థమవుతుందండి? చూసుకోండి. అలాగే చిన్న మ్యాటర్ కూడా ఉంటుంది. ఈ కాంబినేషన్ లోకి వచ్చేటప్పటికి మనం కాంబినేషన్ ని ఎలా డినోట్ చేస్తాం? అక్కడ పెర్మిటేషన్ మనం ఎన్పిఆర్ అని చెప్పి డినోట్ చేస్తాం. ఎన్ ఆబ్జెక్ట్స్ నుంచి 6 ఆబ్జెక్ట్స్ ని తీసుకోవడాన్ని ఎన్పిఆర్ కింద డినోట్ చేస్తాం.
అలాగే ఇక్కడ కాంబినేషన్ లో కూడా మనం ఎలా డినోట్ చేస్తాం చూద్దాం. ఇక్కడ కాంబినేషన్ కాబట్టి NCR తో డినోట్ చేస్తాం. The number of combinations of n different things taken R at a time is denoted by NCR or C of n comma R combination of n comma R అని లేదా CNR ఇలాగ మనం డినోట్ చేస్తాం. జనరల్ గా మనకు అలవాటైన ఇది మనం రాసేది ఏంటంటే జనరల్ గా NCR కాబట్టి అదే గుర్తుపెట్టుకోండి సార్, ఇంకేం అక్కర్లేదు. ఏమండి ఇప్పుడు ఇంకో విషయం, దీని తర్వాత నోట్ పాయింట్ అని చెప్పి ఇంకా ఫార్ములా చెప్పేస్తాను. అలాగే ఇంకో విషయం, ఇప్పుడు జనరల్ గా మనకి NPR అంటే మనకి ఏంటి పెర్మిటేషన్, 6 ఆబ్జెక్ట్స్ ద్వారా ఫామ్ అయ్యే అరేంజ్మెంట్స్. n ఆబ్జెక్ట్స్ నుంచి 6 ఆబ్జెక్ట్స్ ఉపయోగించి ఫామ్ చేసే మనం అరేంజ్మెంట్స్ మనం ఏమంటాం, మనం పెర్మిటేషన్స్ అంటాం. దాన్ని మనం NPR తో డినోట్ చేస్తాం. జనరల్ గా ఇప్పుడు NPR జరగాలనుకోండి, NPR అంటే మీనింగ్ ఏంటి, ద నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఫార్మ్డ్ బై n డిస్సిమిలర్ థింగ్స్ టేకెన్ ఆర్ ఎట్ ఏ టైం అనేది NPR. అంటే దీని మీనింగ్ ఏంటి, n ఆబ్జెక్ట్స్ నుంచి 6 ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకుని ఆ సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్స్ మనం అరేంజ్ చేయడం, అంతేగా? ఇక్కడ చూడండి, NPR అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, n ఆబ్జెక్ట్స్ నుంచి 6 ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేస్తాము. కాబట్టి సెలెక్ట్ చేయడం మనం ఏం రాస్తాం, NCR అని రాస్తాం. ఇప్పుడు నేను ఏం చేశాను, n ఆబ్జెక్ట్స్ నుంచి 6 ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేశాను, పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 6 ఆబ్జెక్ట్స్ నేను ఏం చేయాలి, ఒక రోలో అరేంజ్ చేయాలి. అరేంజ్ చేయాలంటే నేను ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు, ఒక రోలో 6 ఆబ్జెక్ట్స్ ని R ఫ్యాక్టర్ వేసి. అర్థమైందండి? ఇప్పుడు దీని నుండి మనం NCR తీసుకుంటే ఏమని వస్తుంది, NPR బై R ఫ్యాక్టరల్ అని చెప్పి వస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది ఫార్ములా అన్నమాట. దీని నుండి కూడా మనం NCR వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు NPR అంటే ఏంటి, మనకి n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ R ఫ్యాక్టోరియల్ బై R ఫ్యాక్టోరియల్. కాబట్టి దీని బదులు మనం ఎలా రాసుకోవచ్చు అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ R ఫ్యాక్టోరియల్ ఇంటూ R ఫ్యాక్టోరియల్. ఇది NCR ఫార్ములా. ఇక్కడ NCR కి n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ R ఫ్యాక్టోరియల్ ఇంటూ R ఫ్యాక్టోరియల్ అనేది ఫార్ములా అవుతుంది. NCR ఈక్వల్ టు పెర్మిటేషన్ లో ఇచ్చాడు అనుకోండి వాడు వాల్యూ, NPR బై R ఫ్యాక్టోరియల్ అనేది కూడా ఫార్ములా అవుతుంది. ఇది నోట్ 1. ఏమండి నెక్స్ట్ నోట్ 2కి వచ్చేటప్పటికి NC0 అంటే 1 అండి, NCN అన్నా 1, NC1 అంటే n, NC1 అంటే n, అది విషయం. తర్వాత మూడవది NCR ఈక్వల్ టు NCS అయితే R ఈక్వల్ టు SN అవుతుంది, లేదా N ఈక్వల్ టు R ప్లస్ SN అవుతుంది. ఇది ఫార్ములాస్. ఫోర్త్ వన్, NCR ప్లస్ NCR మైనస్ 1 ఈక్వల్ టు N ప్లస్ 1 CR. ఇది ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. ఇక్కడ మనకి పెర్మిటేషన్ లో కూడా ఒక ఫార్ములా ఉంటుంది, అది కూడా ఈ విధంగా ఉంటుంది, చెప్తాను అది కూడా. అది చెప్పినప్పుడు కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చూసుకోండి ఒకసారి. ఇక్కడ విషయం ఏంటంటే ఈ NC0 అనేది 1 ఎలా వచ్చింది, R ప్లస్ లో 0 పెట్టుకోండి. 0 పెట్టుకుంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ 0 ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ 0 ఫ్యాక్టోరియల్ అంటే 1, n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ అంటే 1 అవుతుంది. NCN అంటే R ప్లస్ లో n రాసుకోండి. n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ n ఫ్యాక్టోరియల్ అంటే 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. 0 ఫ్యాక్టోరియల్ అంటే 1, n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ అంటే 1 అవుతుంది. NC1 అంటే R ప్లస్ లో 1 రాసుకోండి. 1 రాసుకుంటే n ఫ్యాక్టోరియల్ బై n R ప్లస్ లో 1 రాస్తే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇది n ఫ్యాక్టోరియల్ ఏమో n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ కింద రాసుకుంటే బై n ఫ్యాక్టోరియల్ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ కాబట్టి n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతే n అవుతుంది. ఆ విధంగా వస్తుంది. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు NCR ప్లస్ NCR మైనస్ 1 ఈక్వల్ టు n ప్లస్ 1 CR. దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి సార్. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఇది ముందు తీసుకుందాం. ఇది ముందు తీసుకుంటే ఇక్కడ n ప్లస్ 1 థింగ్స్ నుంచి R థింగ్స్ సెలెక్ట్ చేసుకోవడం కదండి. దీని మీనింగ్ n ప్లస్ 1 థింగ్స్ నుంచి R థింగ్స్ సెలెక్ట్ చేసుకోవడం అనే కదా.
Yes, sir. Yes, sir. అయితే ఇక్కడ విషయం ఏంటంటే n+1 థింగ్స్ నుంచి 6 థింగ్స్ సెలెక్ట్ చేసుకోవడం అంటే అది 2 రకాల కేసులు వస్తాయండి. ఫస్ట్ కేసు ఏంటంటే పర్టికులర్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్క్లూడెడ్. నెక్స్ట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? Yes, sir. Yes, sir. The number of combinations of formed by n+1 different things taken are at a time. ఏమంటే ఇది దీని మీనింగ్. ఇక్కడ మళ్ళీ 2 కేసులు వస్తాయి. పర్టికులర్ ఆబ్జెక్ట్ ఉండడం ఒకటి, పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది ఉండకపోవడం ఒకటి. దీంట్లో 2 కేసెస్ ఏంటంటే ఫస్ట్ది ద పర్టికులర్ ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ ఇన్క్లూడెడ్. The particular object is always included. ఇది ఫస్ట్ కేసు అమ్మా. ఇప్పుడు n+1 ఆబ్జెక్ట్స్ నుంచి 6 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ఎప్పుడూ ఉంటుందట. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఇంటి దగ్గర ఏదో తాపి పని చేస్తున్నారు, ఏదో వర్క్ ఏదో చేస్తున్నారు, లేదా కార్పెంటర్ వర్క్ ఏదో చేస్తున్నారు. మొత్తానికి ఏం చేయించినా కానీ మీరు గమనించండి, ఇక్కడ ఒక 10 మెంబర్స్ వచ్చారు అనుకోండి. 10 మెంబర్స్ లో మీకు 10 మెంబర్స్ అక్కర్లే, ఒక 5 మెంబర్స్ సరిపోతారు. 5 మెంబర్స్ సరిపోతారు. అయితే ఇందులో 10 మెంబర్స్ కాబట్టి 5 టీం ఒకరు 5 టీం ఒకరు అనుకోండి. అంటే ఈ 5 మెంబర్స్ లో ఒక మేస్త్రి ఉంటాడు. మేస్త్రి ఉంటాడుగా, ఉంటాడా? ఒక హెడ్ ఉంటాడు కదా. మొత్తం అంతా కూడా వర్క్ అలర్ట్ చేయడానికి ఒక వ్యక్తి ఉంటాడు కదా. అంటే తాపి పనులు అయితే మేస్త్రి అంటాం. అలాగే కార్పెంటర్ వర్క్ లో కూడా ఆ వర్క్ వచ్చిన వాడు లేకపోతే ఆ వానరా ఉంటాడు కదా ఎవడో ఒకడు. అలాగే ఈ గ్రూప్ లో కూడా ఒక వానర్ ఉంటాడు. 2 గ్రూపులు కాబట్టి. ఇప్పుడు విషయం ఏంటంటే మీరు 10 పర్సన్స్ నుంచి 5 పర్సన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏమండి? అయితే ఇప్పుడు మీరు తీసుకునే 5 పర్సన్స్ లో మీరు జనరల్ గా 5 పర్సన్స్ తీసుకున్నారు అనుకోండి. ఆ వర్క్ అయ్యేదాకా కార్పెంటర్ ఉంటాడా ఉండడా? అదే ఆ హెడ్ ఉంటాడా ఉండడా? లేకపోతే తాపి పని చూసుకోండి, ఒక మేస్త్రి వచ్చాడమ్మా. మేస్త్రి మొత్తం 5 మెంబర్స్ మనం తీసుకోవాలమ్మా. 5 మెంబర్స్ ని తీసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా ఈ 5 మెంబర్స్ గ్రూప్ లో ఆ పని అయ్యేంత వరకు మేస్త్రి ఉంటాడా ఉండడా? ఉంటాడు సార్. అంటే మనం మాట్లాడేది మేస్త్రితోనే కదా మాట్లాడతాం వర్క్. ఎస్ సార్. అంటే ఆ మేస్త్రి ఆ వర్క్ అయ్యేదాకా ఉంటూనే ఉంటాడు ఆ 5 మెంబర్స్ లో. మరి ఆ 5 మెంబర్స్ లో ఆ మేస్త్రిని సెలెక్ట్ చేసుకోవాలి మనం. అర్థం కాలేదు? అర్థం కాలేదు. సర్లే పోనీ పని చేయండి. ఇప్పుడు 10 మంది ఉన్నారమ్మా వర్కర్స్. లేదో ఏదో మీరు పెయింట్ వేయిద్దామని ఏదో అనుకున్నారండి. 10 మంది ఉన్నారు. ఇందులో నేను ఏం చేయాలంటే ఒక 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏమండి? 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక అతనికి పురమాయించాను పని. ఇందులో ఒక అతనికి పురమాయించాను. అతను ఏం చేస్తాడంటే ఒక అతనికి పురమాయించాను. 5గురు చెయ్యాలి ఆ వర్క్. మనం పురమాయించిన వ్యక్తి కూడా వర్క్ చేస్తాడు. ఏమండి? అయితే ఇప్పుడు ఆ పురమాయించిన వ్యక్తి ఏం చేస్తాడంటే అతను ఎలాగా ఉన్నాడు కాబట్టి ఇంకొక 4గురిని సెలెక్ట్ చేసుకుంటాడు అతను. ఎస్ సార్. Yes, sir. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక అతను ఎలాగా ఉన్నాడు 4గురిని సెలెక్ట్ చేసుకుంటాడు. అయితే విషయం ఏంటంటే ఈ వర్క్ అయ్యేంత వరకు ఈ 5 మెంబర్స్ లోను ఎవరైతే పని పురమాయించారో ఆ వ్యక్తి ఉంటాడా ఉండడా? ఉంటాడు సార్. Yes, sir. ఉంటాడు కదా. అయితే ఇప్పుడు ఈ పని పురమాయించిన వ్యక్తి ఎంతమందిని సెలెక్ట్ చేసుకోవాలి? 4గురిని సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి 4గురిని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తే ఈ 10 మెంబర్స్ లో 1 మెంబర్ పర్టికులర్ గా ఉన్నాడు కదా, వర్క్ కేటాయించిన వ్యక్తి, అలాట్ చేసిన వ్యక్తి ఉన్నాడు కదా. కాబట్టి మెంబర్స్ ఎంతమంది అవుతారు? టోటల్ మెంబర్స్ ఆల్రెడీ ఒకడు ఉన్నాడు, ఆడు ఎప్పుడు ఉంటాడు 9 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు ఈ పని పురమాయించే వ్యక్తి 4 మెంబర్స్ ని ఎందులో సెలెక్ట్ చేసుకోవాలి? 9 మెంబర్స్ లోనే కదా సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ సార్. అంటే ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? 9C5 ఏనా, 9C4 ఏనా? Yes, sir. అర్థమైందమ్మా? ఇప్పుడు 10 మెంబర్స్ ఉన్నారమ్మా. అందులో ఒక వ్యక్తికి ఏంటంటే పని పురమాయించాం. అతను వానర్ అనుకోండి, లేకపోతే మేస్త్రి అనుకోండి. అతను ఏంటంటే వర్క్ చేయిస్తాడు దగ్గర ఉండి. ఇతను ఒక పని పురమాయించాం. ఇతను ఏం చేస్తాడు? 10 మందిలో 5 మెంబర్స్ కావాలి మనకు. జనరల్ గా టోటల్ మెంబర్ ఆఫ్ వర్కర్స్ 5 మెంబర్స్ కావాలి వర్క్ చేయడానికి. అందులో ఒక వ్యక్తి పురమాయించాం. ఈ వ్యక్తి అన్ని చూసుకుంటాడు. అంటే ఇతను కూడా వన్ ఆఫ్ ది వర్కరే. కాబట్టి ఈ వ్యక్తి ఏం చేస్తాడు? పని అయ్యేంత వరకు 5గురిలో ఒకటిగా ఉంటాడు. అట్ ద సేమ్ టైం వీళ్ళందరితో వర్క్ చేయిస్తాడు.
ఈ 1 పర్సన్ ఏం చేస్తాడు, మిగిలిన 9 మెంబర్స్ లో 4 మెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే వన్ ఆఫ్ ది మెంబర్ గా ఇతను ఉన్నాడుగా. ఎస్ సార్. కాబట్టి ఈ పని పురమాయించే వ్యక్తి ఏం చేస్తాడంటే మిగిలిన 9 మెంబర్స్ లోంచి 5 మెంబర్స్ కావాలి, అతను వన్ ఆఫ్ ది మెంబర్ ఉన్నాడు కాబట్టి 4 మెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటాడు. అంటే ఇప్పుడు మీరు గమనిస్తే ఈ పని అయ్యేంత వరకు ఈ 5 మెంబర్స్ ఉంటారు. ఈ 5 మెంబర్స్ లో ఈ పని పురమాయించే వ్యక్తి కంపల్సరీగా ఉంటాడా ఉండడా, పర్టికులర్ పర్సన్. Yes, sir. అదే ఇక్కడ దాని మీనింగ్ ఇది. ద పర్టికులర్ ఆబ్జెక్ట్ ఆల్వేస్ ఇన్క్లూడెడ్. ఆ వర్క్ అయ్యేంత వరకు పర్టికులర్ పర్సన్ ఇంక్లూడ్ అవుతూనే ఉంటాడు, వాడిని మనం సెలెక్ట్ చేయక్కర్లేదు. కాబట్టి వాళ్ళు ఎలాగా ఉంటారు కాబట్టి మిగిలిన వాళ్ళ నుంచి కదా తీసుకున్నాం, కాబట్టి n+1 నుంచి ఒకటి తీసేయండి n. అలాగే మనం తీసుకోవాల్సిన వ్యక్తులు 5 మెంబర్స్, అందులో పని పురమాయించిన వ్యక్తి ఎప్పుడు ఉంటున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి, 4నే తీసుకోవాలి, అతనే తీసుకుంటాడు 4 మెంబర్స్. కాబట్టి n+1 నుంచి ఒకటి తీసేస్తే n, అలాగే r లోంచి 1 తీసేస్తే NCR-1. అర్థమైందమ్మా? Yes, sir. ఏమైనా డౌట్ ఏమైనా ఉందా? చెప్పండి. Yes, sir. అంటే పర్టికులర్ పర్సన్ ఇస్ ఆల్సో ఇంక్లూడెడ్ అంటే ఇంక మళ్ళీ అతను సెలెక్ట్ చేసుకోకర్లే. అర్థమవుతుందండి? ఎస్ సార్. కాబట్టి టోటల్ నెంబర్ కి ఒకటి తగ్గించాలి. అలాగే ఇక్కడ కూడా టోటల్ నెంబర్ కి ఒకటి తగ్గించాలి. అర్థమైందండి? సెలెక్ట్ చేసుకోవాల్సిన పర్సన్, ఎందుకంటే ఆల్రెడీ ఒక పర్సన్ ఉంటున్నాడుగా. అమ్మా అర్థమైందే? Yes, sir. సరే, ఈసారి పర్టికులర్ పర్సన్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ చూద్దాం. పర్టికులర్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. పర్టికులర్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ అంటే 10 మంది వచ్చారు అనుకోండి వర్కర్స్. అందులో ఏంటంటే ఒక వ్యక్తి సరైన వ్యక్తి కాదని తెలిసింది మనకు. ఏమండి, 10 మెంబర్స్ మొత్తం వర్కర్స్ వచ్చారు. వర్కర్స్ ఇందులో నేను ఏంటంటే 5 మెంబర్స్ కావాలి నాకు వర్క్ చేయించడానికి. అందులో ఒక వ్యక్తి సరైన వ్యక్తి కాదని తెలిసింది. అంటే కొన్ని అలవాట్లు ఉన్న వ్యక్తి సరైన వర్క్ చేయడం, డబ్బులు తీసుకుని పని చేయడం అనేసి వెళ్ళిపోతాడు, ఇబ్బంది పెడతా ఉంటాడు. అలా ఒక 4-5 చెప్పారు. మరి అలాంటప్పుడు ఆ వ్యక్తిని 5 మెంబర్స్ సెలెక్ట్ చేస్తారు కదా మీరు. ఆ 5 మెంబర్స్ లో ఆ వ్యక్తి ఉండేలా తీసుకుంటారా మీరు? No, sir. No, sir. అప్పుడు ఏం చేస్తారు, అతనికి ఏం చెప్తారు, దగ్గరికి పిలిచి బాబు ప్రస్తుతానికి ఏంటంటే ఏదో కారణం అని చెప్పేసి అతను పంపించేస్తారు ఈ 10 మందిలో. అవునే కదా? పంపించేసి అప్పుడు ఇంకా రిమైనింగ్ మెంబర్ ఎంతమంది ఉంటారు? 9 మెంబర్స్ ఉంటారు. ఈ 9 మెంబర్స్ లో మనకు కావాల్సిన 5 మెంబర్స్ కదా సెలెక్ట్ చేసుకుంటాం మనం. Yes, sir. కాబట్టి టోటల్ నెంబర్స్ n+1, అందులో ఒకటి తేడా అని తెలిసింది. అంటే ఒకటి మనకి అవసరం లేదు. కాబట్టి మనం ఏం చేస్తాం, n+1 లోంచి 1 తగ్గించండి. n ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ ని పంపించేసాం, పర్టికులర్ పర్సన్ పంపించేసాం. కానీ నాకు వర్క్ చేయడానికి ఎంతమంది కావాలి? 5 మెంబర్స్. అలాగే అక్కడ వర్క్ చేయడానికి 6 మెంబర్స్ కావాలి, స్మాల్ r మెంబర్స్. కాబట్టి NCR. అర్థమైందండి? Yes, sir. దీనికి మనం ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు. ఉదాహరణకి మనం ఒక బుక్ స్టాల్కి వెళ్ళామండి, అక్కడ 10 బుక్స్ ఉన్నాయండి. 10 బుక్స్ ఉన్నాయండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ 10 బుక్స్ లోను నేనైతే సబ్జెక్ట్ మ్యాథ్స్ కాబట్టి మ్యాథ్స్ అంటాను. మీకు ఏ సబ్జెక్ట్ ఇస్తామో ఆ సబ్జెక్ట్ పెట్టుకోండి. నేను అక్కలేని సబ్జెక్ట్ ఒకటి పెడతాను. ఏమండి? లేకపోతే పోనీ పని చేయండి, తెలుగు ఇంగ్లీష్ అంటాను నేను. 10 బుక్స్ ఉన్నాయి, తెలుగు ఇంగ్లీష్ బుక్స్ ఉన్నాయి. అక్కడ బుక్స్ ఉన్నాయి 10 బుక్స్. అందులో ఏంటంటే ఒక ఇంగ్లీష్ బుక్ ఉంది, మిగిలిన 9 కూడా 10 బుక్స్ అండి. అర్థమైందండి? అయితే ఇప్పుడు నేను ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళి షాప్ లోకి వెళ్ళి ఇంగ్లీష్ బుక్ ఒకటి ఉంది, తెలుగు బుక్స్ ఏమో 9 ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేయాలంటే నాకు 5 తెలుగు బుక్స్ కావాలి. 5 తెలుగు బుక్స్ కావాలంటే అసలు ఇంగ్లీష్ బుక్ జోలికి వెళ్తానా నేను? అక్కడ ఎన్ని తెలుగు బుక్స్ ఉన్నాయో వాటిలోనే నేను సెలెక్ట్ చేసుకుంటాను. అంటే 9 తెలుగు బుక్స్ ఉన్నాయి కాబట్టి ఇది పర్టికులర్ బుక్ అన్నమాట ఇంగ్లీష్ అనేది. ఇది అందులో ఇంక్లూడ్ అవ్వకూడదు నేను సెలెక్ట్ చేసుకునే సెలక్షన్ లో. కాబట్టి దీన్ని పక్కన పెట్టేస్తాను. పెట్టేసి 9 తెలుగు బుక్స్ లోంచి ఎన్ని సెలెక్ట్ చేసుకుంటాను, నాకు కావాల్సిన 5 బుక్స్ సెలెక్ట్ చేసుకుంటాను. అంటే ఇక్కడ n వాల్యూ n+1 అంటే 10 అనుకుంటే n వాల్యూ ఏమవుతుందంటే 9 అవుతుంది. అలాగే నాకు కావాల్సింది r అనుకుంటే r = 5 అవుతుంది. కాబట్టి NCR అవుతుంది. అర్థమైందండి ఇదేనా? Yes, sir. Yes, sir. అదండి విషయం. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ మనం ముందు దాన్ని కూడా అప్లై చేసాం అనుకోండి, పర్టికులర్ బుక్ ఈజ్ ఇంక్లూడెడ్ అని. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు 10 బుక్స్ కొనడానికి వెళ్ళారు. వాడు ఏం చేశాడంటే ఒక ఆఫర్ పెట్టాడు. అందులో
ఒక నిమిషం చెప్తాను. మీరు ఎన్ని బుక్స్ కొన్నా అంటే మోర్ దెన్ 3 బుక్స్ ఆర్ 3 బుక్స్ ఒక బుక్ ఫ్రీ అన్నాడండి. నోట్స్ అనుకోండి, నోట్స్లు అనుకోండి. మీకు అర్థమవుతుందని నేను చెప్పింది? ఎస్ సార్. నోట్స్లు అనుకోండి. మీరు ఎన్ని కొన్నా సరే ఆ నోట్స్ మీకు వద్దనే ఇస్తాడు. మీకు అర్థమవుతుందా? ఫ్రీగానే. అది అక్కడ అది ఆడు పెట్టిన రూల్ అది. అయితే ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 4 బుక్స్ కావాలని వెళ్ళారు. మీకు ఆడిచ్చే బుక్ ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీకు కావాల్సిన 4 బుక్స్ లో ఆ బుక్ కూడా మనకు కావాల్సిన బుక్కే. మీకు అర్థమవుతుందా? మీరు కొనక్కలేకుండా ఒక బుక్ కలిసి వస్తున్నట్టు. మీకు అర్థమైందని నేను చెప్పింది? అది ఆఫర్ అన్నమాట. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆడి దగ్గర 10 బుక్స్ ఉన్నాయి. 10 బుక్స్ లో మీరు 4 బుక్స్ తీసుకుందామని వెళ్ళారు. అయితే వాడు 3 ఆర్ మోర్ దాన్ 3 బుక్స్ తీసుకుంటే ఒక బుక్ ఫ్రీ అన్నాడు. మీరు ఏ 3 బుక్స్ తీసుకున్నా ఆ ఫ్రీ బుక్ ఉంటుందా ఉండదా అందులో? అదే మీరు ఏ 3 బుక్స్ తీసుకున్నా ఒక బుక్ ఫ్రీ ఇస్తాడు ఎవడ? 4 బుక్స్ తీసుకున్నా ఒక బుక్ ఫ్రీ ఇస్తాడు కదా? ఎస్ అంటే ఇప్పుడు మీరు ఏ 3 బుక్స్ తీసుకున్నా వాడిచ్చే ఫ్రీ బుక్ అందులో అదే. మీరు 4 బుక్స్ కొందాం అనుకున్నారు. మీరు 4 బుక్స్ కొందాం అని అనుకుంటే మీరు 3 బుక్సే కొంటారు. ఎందుకంటే ఒక బుక్ ఆఫర్ ఇస్తాను అన్నాడుగా. అర్థమైందా? ఇప్పుడు మీరు 3 బుక్స్ కొన్నారు. 3 బుక్స్ కొన్నారు, వాడు ఒక బుక్ ఇచ్చాడు. మొత్తం 4 బుక్స్ అయ్యాయి. ఇలా మీరు ఏ 3 బుక్స్ తీసుకున్నా వాడు ఇచ్చే బుక్ తో కలిపి 4 బుక్స్ అవుతాయి. కాబట్టి ఆ 4 బుక్స్ లోను వన్ ఆఫ్ ది బుక్ వాడు ఇచ్చిన బుక్ ఉంటుందా ఉండదా? అంటే పర్టికులర్ ఆబ్జెక్ట్ ఇంక్లూడెడే కదా? అంటే ఇప్పుడు అలాంటప్పుడు మీరు ఏం చేస్తున్నారు? టోటల్ 10 ఉన్నాయి. 10 లోంచి తీసుకోవట్లే. ఆ పర్టికులర్ బుక్ ఫ్రీ అన్న బుక్ ఏదైతే ఉందో అది పక్కన పెడతారా పెట్టరా? ఫ్రీ బుక్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాం అంటే కొనుక్కోవడానికి అందులో పెట్టుకుంటామా? మేము డబ్బులు ఇస్తాం బాబు ఫ్రీగా మాకు వద్దని చెప్తాడు ఎవడన్నాను. ఫ్రీ అవుతుందంటే ముందు పరిగెడతారు కానీ ఎవడన్నాను. కాబట్టి ఆ ఫ్రీ బుక్ ఏదైతే ఉందో పక్కన పెడతారు. ఇంకా రిమైనింగ్ బుక్స్ ఎన్ని ఉంటాయి? 9. ఇప్పుడు మనకి ఎన్ని కావాలి బుక్స్? ఎన్ని కావాలని వెళ్ళాం? 4 కావాలని వెళ్ళాం. 4 కొందామని వెళ్ళాం. కానీ మనకి ఆల్రెడీ ఆడు ఏం చెప్పాడు? ఓ బుక్ ఫ్రీ బాబు అన్నాడు. అదేదో సేల్ అవ్వక మొత్తానికి ఏదో ఉంది బుక్, అది ఫ్రీ అన్నాడు. అది మనకు ఉపయోగపడుతుంది. మనం కొందాం అనుకున్న 4 బుక్ లో అది వన్ ఆఫ్ ది బుక్కే. కాబట్టి మీరు ఏం చేస్తారు? ఎన్ని బుక్స్ కొంటారు? 4 కొనేస్తారా? 3 కొంటాం. 3 కొంటాం. కాబట్టి ఈ ఫ్రీ బుక్ పక్కన పెట్టేసి ఈ 9 బుక్స్ లోను 3 బుక్స్ సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు మొత్తం వాల్యూ ఇది n+1 అనుకుంటే 9 అంటే ఏమవుతుంది? n అవుతుంది. మనకు కావాల్సింది 6 బుక్స్, అదే 4 బుక్స్ కొందాం అనుకున్నాం కాబట్టి దాని వాల్యూ 6 అనుకుంటే ఇప్పుడు మనం 3 బుక్స్ కొంటున్నాం కాబట్టి దీని వాల్యూ r-1 అవుతుంది. అంటే NC-r-1 అవుతుంది. ఇప్పుడు మనం ఇంటికి తీసుకొచ్చే 4 బుక్స్ లోను ఏ 4 బుక్స్ చూసుకున్నా సరే ఖచ్చితంగా అందులో ఒక ఈ బుక్ వాడు ఇస్తాన్న ఫ్రీ బుక్ పర్టికులర్ గా ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. ఏమైనా అర్థమైందా? ఇప్పటికి ఏమైనా డౌట్ ఏమైనా ఉందా? నాకైతే మీరు ఏమైనా డౌట్ ఏమైనా ఉందామని అనిపిస్తుంది. అదమ్మా విషయం. కాబట్టి 2 కేసులు వస్తాయి. NCR అండ్ n+1 CR అంటే పర్టికులర్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఒకటి, పర్టికులర్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఒకటి. పర్టికులర్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ అంటే ఇంక్లూడెడ్ కాదు అంటే అది పక్కన పెట్టండి. మిగిలిన వాటిలోంచి మనకు కావాల్సిన ఎన్నో అన్ని సెలెక్ట్ చేసుకోండి అంతే. కాబట్టి ఫార్ములా మనకి ఏమవుతుందంటే మనం ఆల్రెడీ ఒక విషయం చెప్పాం. అండ్ ఆర్ రూల్ చెప్పాం. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ చెప్పినప్పుడు 2 డిఫరెంట్ కేసెస్ లో వర్క్ జరుగుతుంది. ఇక్కడ చూడండి, నాకు కావాల్సిన ఆబ్జెక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నట్టేగా ఈ వేలో. అలాగే ఇక్కడ కూడా నాకు కావాల్సిన ఆబ్జెక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నట్టేగా. అంటే 2 డిఫరెంట్ వేస్ లో నాకు వర్క్ జరుగుతుంది. కాబట్టి 2 డిఫరెంట్ వేస్ లో జరిగితే మధ్యలో ప్లస్ వస్తుంది కదా. అదే వర్క్ కంప్లీట్ అవ్వకపోతే అప్పుడు వాటి మధ్య ఇంటూ వస్తుంది. అవునా? కాబట్టి therefore n+1 CR equal to NCR plus NCR-1 అవుతుంది. అలాగే పెర్మిటేషన్ సంబంధించి కూడా ఒక ఫార్ములా ఉంటుంది, అది కూడా చెప్తాను చూడండి. ఫిఫ్త్ వన్ ఏంటంటే ఫార్ములా NPR ఈక్వల్ టు n-1 PR ప్లస్ R ఇంటూ n-1 PR-1. ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. పర్టికులర్ ఆబ్జెక్ట్ ఇంక్లూడెడ్, పర్టికులర్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ అని ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఫార్ములా అక్కడ చెప్పినప్పుడు చెప్పాను. NPR-1 ఒకటి, n-1 PR-1, R ఇంటూ n-1 PR-1 CM ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందో మీకు? ఇప్పుడు చూడండి,
ఇది అరేంజ్మెంట్, ఇంతకుముందు సెలక్షన్, ఇది అరేంజ్మెంట్. ఎన్పిఆర్, ఎన్పిఆర్ అంటే ఏంటి? ఎన్ పర్సన్స్ నుంచి ఆర్ పర్సన్స్ సెలెక్ట్ చేసుకుని అరేంజ్ చేయడం. ఇందులో పర్టికులర్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇంక్లూడెడ్ అన్నాం అనుకోండి. పర్టికులర్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇంక్లూడెడ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను గతంలో కూడా 10 మినిస్టర్స్ వచ్చారు, అందులో సీఎం ఒకడు ఏమా. అయితే ఇప్పుడు మనకు అక్కడ 5 సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ 5 మినిస్టర్స్ కూర్చోవాలి. అంటే సీఎం కూడా మినిస్టరే కాబట్టి ఈ 5 మెంబర్స్ లో ఒకడు అవుతాడుగా సీఎం. ఎస్ సార్. అయితే ఇక్కడ ఈ సీఎం ఈ 5 సీట్స్ లో ఎన్ని రకాలుగా కూర్చోగలరు? 5 ways. 5 ఫ్యాక్టర్లు వేసి అతన్ని మనం ఏం దగ్గర కూర్చోబెట్టక్కలేదు కదా. అతనికి పాపం కాళ్ళు ఉన్నాయి, నడవగలడు. ప్రస్తుతానికి అందరిని ఇబ్బంది పెడుతున్నా కానీ బతికేస్తాడు కదా మనిషి. మొత్తానికి ఎన్ని రకాలుగా కూర్చోగలడు? 5 ways లో కూర్చోగలడు సీఎం. అవునా? 5 ways లో కూర్చోగలడు సీఎం. అంటే ఎక్కడైనా కూర్చోచ్చు, ఎక్కడైనా కూర్చోచ్చు, ఎక్కడైనా కూర్చోచ్చు, ఎక్కడైనా కూర్చోచ్చు, ఎక్కడైనా కూర్చోచ్చు. మినిస్టర్ మీటింగ్ ఇది. కాకపోతే ఆ రోజు ఆనందం ఎక్కువైపోయి అత్యుత్సాహంతో ఏంటంటే సీఎం వచ్చాడు. మరి సీఎం వచ్చాడు కాబట్టి ఇక్కడ సీఎం సీట్ అని ఎక్కడ ఏం మెన్షన్ చేయలేదు. అలా అని చెప్పి వచ్చిన కూర్చోద్దంటే ఈ కోపం వచ్చేది. మళ్ళీ వీళ్ళందరినీ తినేస్తారు పట్టుకుని క్యాబినెట్ లో. కాబట్టి ఏంటంటే మొత్తానికి కూర్చోమనాలి. అలా అని చెప్పి ఈ సీట్ లో కూర్చోమంటే అది కోపం. ఏ చివరిని కూర్చోమంటావు అంటాడు. ఈ సీట్ లో కూర్చోమంటే మళ్ళీ కోపం. ఈ చివరి నుంచి చూస్తే ఇది చివరి కనబడుతుంది, ఎక్కడ కూర్చోమంటావా అంటాడు. ఎక్కడ కూర్చోమంటే కోపం ఆడికి. ఈ పక్కన కూర్చోమంటావా అంట. అలా అని ఇక్కడ కూర్చోమంటే ఏంటంటే పర్లేదు, ఆడికి పర్వాలేదు. మధ్యలో ఉన్నాడు, అటు ఇటు ఇద్దరు కాపలాగా ఉన్నారు అనుకుని ఫీల్ అయ్యి మొత్తానికి ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి సీఎం. ఎన్ని రకాలుగా కూర్చోవచ్చు? మొత్తానికి 5 ways లో కూర్చోవచ్చు. ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. ఆల్రెడీ ఒక సీఎం కూర్చుంపోయాడు. ఇంకెంతమంది మినిస్టర్ కావాలి ఇక్కడ ఫిల్ చేయడానికి? 4 మెంబర్స్ కావాలి. మరి 10 మినిస్టర్స్ లో 1 సీఎం కాబట్టి ఆల్రెడీ సీఎం కూర్చుంపోయాడు కాబట్టి ఎన్ని మినిస్టర్స్ ఉంటారు ఇంకా? 9 మినిస్టర్స్ నుంచి 4 మినిస్టర్స్ ఎన్ని రకాలుగా కూర్చోబెట్టచ్చు అంటే 9 people. మరి మీరు ఇక్కడ కూర్చోబెట్టిన ఈ సిట్టింగ్స్ ఇందులో ఈ అరేంజ్మెంట్ లో ఖచ్చితంగా సీఎం ఎప్పుడు ఉంటాడుగా? ఏ 5 మినిస్టర్స్ కూర్చున్నా అందులో సీఎం ఒకటి ఉంటాడా? అంటే పర్టికులర్ ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ కదా. కాబట్టి ముందు సీఎం అనేవాడు 5 ways లో కూర్చున్నాడు. నేను ఇక్కడ ఏమంటానంటే ఎన్ వాల్యూ మొత్తం 10 అనుకుంటాను. ఎందుకంటే నెంబర్ ఆఫ్ మినిస్టర్స్. నేను కూర్చోబెట్టాల్సిన మొత్తం ఎంతమందిని అంటే ఆర్ వాల్యూ 5 సీట్స్ ఉన్నాయి కాబట్టి ఖాళీ 5 అనుకుంటాను. అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ మినిస్టర్ ఎన్ని రకాలుగా కూర్చోవచ్చు, అదే సీఎం ఎన్ని రకాలుగా కూర్చోవచ్చు అంటే ఇన్ని ప్లేసెస్ ఉంటే అన్ని రకాలుగా కూర్చోవచ్చు. అంటే 5 places ఉన్నాయి కాబట్టి 5 ways లో కూర్చోవచ్చు. 5 ways. ఇంకా ఆల్రెడీ ఒక సీఎం కూర్చుంపాడు కాబట్టి ఇక్కడ ఉన్న టోటల్ మినిస్టర్స్ లో ఒకరు తగ్గిపోతారు. అంటే 9 members ఉంటారు. ఈ 9 members నుంచి నేను మిగిలిన సీట్లు 4 ఉన్నాయి కాబట్టి 4 members కూర్చోబెట్టాలి కాబట్టి 9p4. 5 into 9p4. దీన్ని మనం ఈ కండిషన్స్ లో రాస్తే ఎన్ వాల్యూ ఆర్ వాల్యూ వచ్చి 5 కాబట్టి ఆర్ ఇంటూ 9 అంటే 10 - 1 కింద రాసుకోవచ్చు. పి 5 - 1 కింద రాసుకోవచ్చు. అంటే ఆర్ ఇంటూ n - 1p ఆర్ - 1 అవుతుంది. ఇది ఏంటిది? పర్టికులర్ ఆబ్జెక్ట్ ఈస్ ఇన్క్లూడెడ్. ఆర్ ఇంటూ n - 1p ఆర్ - 1. ఇప్పుడు రెండోది పర్టికులర్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ ఇన్క్లూడెడ్. నాట్ ఇన్క్లూడెడ్. ఇప్పుడు ఇదే విషయం చెప్తాను చూడండి. ఇదే సీఎం కూడా మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు 10 మినిస్టర్స్ వచ్చారు, అందులో 1 of the member సీఎం అయ్యాడు. ఈ సీఎంకి ఏంటంటే ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి చాలా వరకు. ఏమండి మీరు గమనించారు లేదు, ఎప్పుడైనా న్యూస్ లో విన్నప్పుడు పలానా 10:15కి సీఎం వచ్చి ఇలాగ మన ఫ్లాగ్ హాస్టింగ్ చేసేసి అక్కడి నుంచి మళ్ళీ ఏదో ఢిల్లీ మీటింగ్ ఉంది, వెంటనే 10:15 నుంచి 10:25 వరకు అక్కడ ఉండి ఫ్లాగ్ హోస్టింగ్ చేసిన తర్వాత 10:25 మళ్ళీ ఏంటంటే ఢిల్లీ పలానా ఫ్లైట్ కి 10:30 ఫ్లైట్ కి వెళ్ళిపోతాడు అని చెప్పి ఇలాగ ఒక టైం టేబుల్ అంటూ ఉంటుంది వాళ్ళు. అవునా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 10 మినిస్టర్స్ వచ్చారు, మీటింగ్ జరుగుతున్నప్పుడు సీఎంకి అర్జెంట్ గా పని ఒకటి ఉంది. అర్జెంట్ పని అంటే వేరే అనుకోకండి, వేరే ఎవరినో కలవాలి. అర్థమైందా? కాబట్టి ఈ సీఎం ఏం చేస్తాడంటే వచ్చాడు, 5 seats ఉన్నాయి పక్కన పెట్టండి. ఇక్కడ మినిస్టర్స్ కూర్చోవచ్చు, సీఎం కూడా కూర్చోవచ్చు, కానీ మనోడికి అర్జెంట్ పని ఉంది కాబట్టి ఏం చేస్తాడు? కూర్చోడు. అందరికి ఏం చేస్తాడు? చెయ్యి పెడతాడా? చెప్పండి. సేపు ఉంచుని ఏదో 4 మాటలు మాట్లాడేసి వచ్చిరాని మాటలు మొత్తం మాట్లాడేసి చెయ్యి ఊపేస్తాడు. ఇలాగ చెయ్యి ఊపేసి ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడా? ఎస్ సార్. వెళ్ళిపోయాడు.
ఇప్పుడు నెక్స్ట్ సీట్లు 5 ఉన్నాయి, ఇంకా ఒకటి వెళ్ళిపోయాడు, సీఎం వెళ్ళిపోయాడు, ఇంకా ఎంతమంది ఉంటారు? 9. 9 మినిస్టర్స్ ఉంటారు. ఈ 9 మినిస్టర్స్ లో నుంచి నేను ఏం చేయాలి? 5 మినిస్టర్స్ ని అరేంజ్ చేయాలి, అంటే 9C5. ఇప్పుడు మనం తీసుకునే ఈ 5 మినిస్టర్స్ ని తీసుకున్నా అందులో సీఎం ఉంటాడా? ఉండడు సార్. కాబట్టి పర్టికులర్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ అంటే సీఎం ఉండడు, కాబట్టి 9C5 మిగిలిన వాళ్ళ నుంచి అరేంజ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ నేను ఇది ఎన్ అనుకుంటే, మొత్తం మినిస్టర్స్ 10 అనుకుంటే, అదే ఎన్ అనుకుంటే, నేను 5 మెంబర్స్ అరేంజ్ చేయాలి కాబట్టి R=5 అనుకుంటే, పర్టికులర్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ అంటే 9C5 వచ్చింది కాబట్టి దీన్ని మనం 10-1C5 కింద రాసుకుంటే n-1CR అయ్యిందా లేదా? సారీ పిఆర్ అరేంజ్మెంట్ కదా, పిఆర్ సరిపోయిందండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమని వస్తుంది? n-1 పిఆర్ వస్తుంది. ఇప్పుడు ఈ కేసులోనూ వర్క్ జరిగింది, 5 మెంబర్స్ కూర్చోవడం జరిగింది. ఈ కేసులోనూ 5 మెంబర్స్ కూర్చోవడం జరిగింది. 2 డిఫరెంట్ వేస్ లో 2 డిఫరెంట్ కేసెస్ లో వర్క్ జరిగింది కాబట్టి మధ్యలో ప్లస్ వస్తుంది. కాబట్టి మనకి ఏమని వస్తుందంటే ఇక్కడ NPR ఈక్వల్ టు టోటల్ వర్క్ n-1 పిఆర్ అంటే నాట్ ఇంక్లూడెడ్ ప్లస్ R ఇంటూ n-1 P R-1. అర్థమైందమ్మా? సార్. ఎస్ సార్. నెక్స్ట్ ఈసారి మనం ఇంటర్మీడియట్ లో మనం నేర్చుకున్న కొన్ని విషయాలు ఇక్కడ గుర్తు తెచ్చుకుంటాం ఏమంటే, అలాగే కొన్ని ఫార్ములాస్ కూడా ఉంటాయి. ఇంకా ఆ ఫార్ములాస్ కూడా చెప్పిన తర్వాత మీకు అవి కూడా చెప్తాను. ఇందులో నోట్ పాయింట్లని చెప్పేస్తాను మా ఫార్ములాస్ కూడా. నెక్స్ట్ NCR ప్లస్ NCR-1 ఈక్వల్ టు n+1 CR అయిపోయింది. నెక్స్ట్ 6th వన్ NCR బై NCR-1 ఈక్వల్ టు చెప్తారా మీరు? n-r+1/r. n-r+1/r. తర్వాత NCR ప్లస్ 1/NCR. n/r+1. మనం చదివితే అలా ఉపయోగపడాలమ్మా, జీవితంలో ఎప్పటికైనా ఉపయోగపడాలి. ఉపయోగపడడం అంటే ఏమి ఉండదండి, ఏదో ఒకటి ఈ విషయం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అదండి విషయం. ఈ 2 ఫార్ములాలు అండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకేముంటుంది? NCR-1 CR. తర్వాత NCR ప్లస్ 1/NCR, NCR/NCR-1. NCR ఈక్వల్ టు NCS అయిపోయింది. ఇంకేముంటాయి? అంతేనా? ఒక నిమిషం. ఇక్కడ మనకి ఆల్రెడీ మనం తెలిసిన విషయమే, మనం ఫార్ములా కింద రాస్తాం. NPR ఈక్వల్ టు ఇక్కడ ఒక టర్మ్ రాస్తాను అనుకోండి, ఇంకెన్ని టర్మ్స్ రాయాలి? n-1 రాయాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక టర్మ్ రాస్తాను కాబట్టి ఇక్కడ కూడా ఎన్ని తగ్గించాలి? కూడా తగ్గించాలి. కాబట్టి n-1 P R-1. అలాగే దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు, n-1 ఇంటూ ఆల్రెడీ 2 టర్మ్స్ రాస్తామంటే n-2 P R-2. అలాగే n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ 3 టర్మ్స్ రాస్తామంటే టోటల్ నుంచి 3 తగ్గించండి, రాయాల్సిన దాంట్లో కూడా 3 తగ్గించండి. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అయినప్పుడు చూసాం. ఇప్పుడు రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అనుకోండి. రిపిటేషన్ అలౌడ్ అయినప్పుడు ఎలా చేస్తాం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ABC అని చెప్పి 3 టర్మ్స్ ఇచ్చాడు. ఇది మనం ఏంటంటే ఒక రోల్ అరేంజ్ చేయాలి. జనరల్ గా ఇవి 3 కూడా డిఫరెంట్. రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అన్నాడు అనుకోండి. నాట్ అలౌడ్ అంటే ఎన్ని రకాలుగా అరేంజ్ చేస్తాం? ఇది ఈ రిపిటేషన్ అలౌడ్ నాట్ అలౌడ్ పక్కన పెట్టండి. మామూలుగా 3 టర్మ్స్ ఇచ్చాడు, 3 లెటర్స్ ఇచ్చాడు. ఇది ఒక రోలే అరేంజ్ చేయమన్నాడు. ఎన్ని రకాలుగా అరేంజ్ చేస్తాం? 3p3 అంటే 3 ఫ్యాక్టరల్ వేస్ అంటే 6 వేస్. ఆ 6 ఏంటో చెప్పండి. ABC 1, ACB 1, BCA 1, BAC 1, CAB 1, CBA 1. ఇది రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అయితే.
రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. అలౌడ్ అయితే ఇప్పుడు మన రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అన్నాడు అనుకోండి, ఈ అరేంజ్మెంట్స్ తో పాటు ఇంకేం వస్తాయి? త్రిబుల్ ఏ, త్రిబుల్ బి, త్రిబుల్ సి, ఇంకా డబుల్ ఏబి, డబల్ ఏబి, ఏబిఏ, డబుల్ ఏబిఏ. ముందు ఒక విషయం మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండడానికి 1A వచ్చేవి రాసుకోవడం, తర్వాత 2A వచ్చేవి రాసుకోవడం, 3A వచ్చేవి రాసుకోవడం, ఆ ఆర్డర్లో రాసుకుంటే కనుక మనకు కన్ఫ్యూజన్ రాదు. కాబట్టి ఒకసారి ఆ అరేంజ్మెంట్స్ ఏంటో చూద్దాం. ఒకసారి చూడండి. ఈ ఒక ఏ వచ్చేవి రాస్తున్నాను ఫస్ట్. ఏబిసి, ఏసిబి. ఇక్కడతో ఒక ఏ వచ్చేవి అయిపోయినాయే? లేదు, ఇంకా ఉంటాయి. లేకపోతే ఏతో స్టార్ట్ అయ్యేవి రాసుకోండి, అలా అయినా పర్వాలేదు. లేకపోతే ఒక ఏ వచ్చేవే రాసుకోండి, అలా అయినా పర్వాలేదు. బిఏసి, బిసిఏ, సిఏబి, సిబిఏ. ఒక ఏతో వచ్చేవి అయిపోయినాయండి. Yes, sir. నెక్స్ట్ ఇప్పుడు 2 ఏలు చూసుకోండి. ఏఏబి, ఏబిఏ, బిఏఏ. అంతేనా? అంతేనా? ఎస్ సార్. No, sir. ఏఏసి, ఏసిఏ, సిఏఏ. CAA. ఏమండి దీని కూడా ఏతో అయిపోయింది. 2 ఏలు వచ్చి కూడా అయిపోయినాయి. ఈసారి 3 ఏలు చూసుకోండి. ఏమండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 వచ్చాయి. ఏమండి ఈసారి బి చూడండి. ఒక బి వచ్చేది చూసుకోండి. ఒక బి వచ్చేదంటే ఇక్కడ ఒకటి వచ్చింది. ఇక అసలు ముందు ఒక ఏ ఎన్నిసార్లు వచ్చిందో చూడండి. 1 2 3 4 5 6 సార్లు వచ్చింది. 2 ఏలు ఎన్నిసార్లు వచ్చాయి చూడండి. 1 2 3 4 5 సార్లు 6 సార్లు వచ్చాయి. ఒక త్రిబుల్ ఏ అంటే ఒకసారి వచ్చింది. ఒక ఏ 6 సార్లు వచ్చింది. ఒక 2 ఏలు 6 సార్లు వచ్చాయి. 3 ఏలు అంటే ఒకసారి వచ్చింది. ఏమండి ఇక్కడ ఆల్రెడీ బీలు కూడా వచ్చేసాయి చూడండి. 1 2 3 4 5 6 6 బీలు కూడా వచ్చాయి కదా. Yes, sir. అంటే సింగిల్ బి వచ్చేవన్నీ వచ్చేసాయి. అంటే ప్లేస్లు మారుతాయి కదా. ఫస్ట్ బి ఉండేవి చూసుకోండి. లేకపోతే అలా కాదు, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్లేస్ లో ఏ ఉండేవి చూసుకోండి అమ్మా. ఏ ఏ ఫస్ట్ ప్లేస్ లో ఏ ఉండేవి చూసుకోండి. ఇలా వద్దు, ఒక నిమిషం చెప్తానా. ఫస్ట్ ప్లేస్ లో ఏ ఉండేవి చూసుకోండి. ఏబిసి, ఏసిబి, అలాగే త్రిబుల్ ఏ. అయిపోయిందా? ఎస్. తర్వాత సెకండ్ ప్లేస్ లో ఏ ఉండేవి చూసుకోండి. బిఏసి, బిఏసి, సిఏబి. ఈసారి థర్డ్ ప్లేస్ లో ఏ ఉండేలా చూసుకోండి. బిసిఏ, సిబిఏ. ఏమండి అయిందండి? ఎస్. ఇలా చెప్తే అసలు రాదు. అబ్బా అలా కాదు, ఏతోనే చేసుకోవాలి. ఇలా అవదమ్మా. ఏబిసి, ఏసిబి, తర్వాత ఇంకేం వస్తాయి? త్రిబుల్ ఏ ఒకటి వస్తుంది. బిసిఏ, బిఏసి, సిఏబి, సిబిఏ అయ్యింది. నెక్స్ట్ వీటన్నిటిలో కూడా ఒక ఏ వచ్చింది కదా, ఒక ఏ వచ్చింది. డబల్ ఏ రావాలంటే ఏఏబి, ఏబిఏ, ఏబిఏ, బిఏఏ, బిఏఏ, ఏఏసి, ఏసిఏ, సిఏఏ. 2 ఏలు కూడా వచ్చేసాయి. ఈసారి త్రిబుల్ ఏ 3 ఏలు వచ్చేసాయి. ఈసారి బి చూడండి. బిసిఏ, బిఏసి అయిపోయింది. అంటే బీలు కూడా 2 సార్లు వచ్చాయిగా ఫస్ట్ ప్లేస్ లో ఉండేలాగా. ఎస్ సార్. Yes, sir. Yes, sir. సింగిల్ బి ఉంటే ఫస్ట్ ప్లేస్ లో వచ్చేలాగా. ఆయన తర్వాత ఇప్పుడు 2 బీలు ఉండేలా చూసుకోండి. 2 బీలు అంటే బిబిఏ,
బిఏబి, బిబిసి, బిసిబి, తర్వాత త్రిబుల్ బి. నెక్స్ట్ ఈసారి సింగిల్ సీలు వచ్చాయి అన్నిట్లోనూ. ఈసారి డబల్ సి వచ్చేలా చూసుకోండి. అన్నిట్లో సీలు వచ్చాయిగా. సార్ మధ్యలో ఏబిబి. ఏబిబి సిబిబి రాయాలి. ఏబిబి, వెరీ గుడ్. ఏబిబి ఒకటి, సిబిబి ఒకటి, అంతే. పిఏ రాస్తాం కదా, సిఏఏ కూడా రాస్తాం కదా, సిఏఏ కూడా రాస్తాం, అంతే. కరెక్టే, వెరీ గుడ్. నెక్స్ట్ ఈసారి సీలు 1 టైం వచ్చినాయి కదా, ఈసారి 2 టైమ్స్ వచ్చేలా చూడండి. 2 టైమ్స్ వచ్చేలా అంటే సిసిబి, సిబిసి, సిసిఏ, సిఏసి, ట్రిపుల్ సి, మళ్ళీ సిఏఏ, సిబిబి. 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27. అంతే. ఇంకా అంతకన్నా రావండి. CBB 2 times repeat చేస్తాను. బీబీబీ 2 సార్లు వేసానా, అయితే ఇంకోటి ఏదో మిస్ చేస్తాం. BCC Sir, sir. lost. BCC sir. బీసీసీ. BCC. Yes, sir. ఇంకోటి రిపిటేషన్ వస్తుంది ఇంకోటి ఏమన్నా. ACC, sir. ACC sir. సిఏఏ రిపిటేషన్ రాశారు సార్. ఏఏ సిఏఏ 2 సార్లు రాశారు సార్. సిఏ 2 సార్లు వస్తుంది. ఇప్పుడు సరిపోయిందామే. Yes, sir. అంటే మొత్తం ఎన్ని వచ్చాయి? 27 వచ్చాయి. ఇక్కడ విషయం ఏంటంటే 3 ఆబ్జెక్ట్స్ ఏబిసి తీసుకుని 3 ప్లేసెస్ ని ఫిల్ చేయాలి. రిపిటేషన్ ఇస్ అలౌడ్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ప్లేస్ ని మనం ఈ 3 ఆబ్జెక్ట్స్ తోనూ ఫిల్ చేయొచ్చు, ఏ ఆబ్జెక్ట్స్ అయినా సరే. తర్వాత ఇది ఫిల్ చేసిన తర్వాత మనకి రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి? జనరల్ గా రిపిటేషన్ ఇస్ నాట్ అలౌడ్ అంటే 2 ఉండు, కానీ రిపిటేషన్ ఇస్ అలౌడ్ కాబట్టి మనం ఫిల్ చేసిన ఆబ్జెక్ట్ కూడా మళ్ళీ తీసుకోవచ్చుగా మనం. Yes, sir. Yes, sir. కాబట్టి ఇక్కడ 3 వస్తాయి, అలాగే ఇక్కడ 3 వస్తాయి. ఇప్పుడు సెకండ్ ఆబ్జెక్ట్ కూడా ఫిల్ చేసాం. అలా అని చెప్పి మళ్ళీ ఫిల్ చేసిన ఆబ్జెక్ట్ తీసుకోకూడదు అంటే మళ్ళీ అది మనం ఉపయోగించవచ్చు. కాబట్టి మళ్ళీ మన దగ్గర అవైలబుల్ గా ఉన్న ఆబ్జెక్ట్స్ ఏంటంటే 3. కాబట్టి లాస్ట్ ప్లేస్ మనం 3 వేస్ లో ఫిల్ చేయగలం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ ప్లేస్ లో ఏ 3 సార్లు 3 టైమ్స్ వస్తుంది, సెకండ్ ప్లేస్ లో ఏ 3 టైమ్స్ వస్తుంది, థర్డ్ ప్లేస్ లో ఏ 3 టైమ్స్ వస్తుంది. అంటే మొత్తం 9 టైమ్స్ సరిపోయిందే. ఎస్ సార్. Yes sir. అలాగే బి ఫస్ట్ ప్లేస్ లో 3 టైమ్స్, సెకండ్ ప్లేస్ లో 3 టైమ్స్, థర్డ్ ప్లేస్ లో 3 టైమ్స్, 9 టైమ్స్. అలాగే సి 3 టైమ్స్ 3 టైమ్స్ 3 టైమ్స్ 9 టైమ్స్. 9 3 is 27. 3 3 9 9 3 27. అర్థమైందండి? ఎస్ సార్. Yes Yes, sir. sir. దీన్ని బట్టి మనం ఏం పాయింట్ చెప్పొచ్చు అంటే కంటిన్యూషన్ పాయింట్ ఎంత? 8th పాయింట్. ద నెంబర్ ఆఫ్ permutations, the number of permutations formed by n dissimilar things taken or at a time when repetition is allowed is ఏమని వస్తుందంటే n⁻r వస్తుందాం. కారణం ఏంటంటే 6 ప్లేసెస్ ని మనం ఫిల్ చేయాలి. టేకన్ ఆర్ ఎట్ ఏ టైం అంటే 6 ప్లేసెస్ ని ఫిల్ చేయాలి n ఆబ్జెక్ట్స్ ఉపయోగించి. దాని అర్థం అదే కదా, NPR అంటే n ఆబ్జెక్ట్స్ ఉపయోగించి 6 ప్లేసెస్ ఫిల్ చేయడమే కదా చెప్పుకున్నాం. అర్థమవుతుందా? Yes, sir. కాబట్టి 1 2 3 4 అండ్ సో ఆన్ ఆర్త్ ప్లేస్ అనుకుంటే ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ మనం n వేస్ లో ఫిల్ చేయగలం. ఇక్కడ ఆల్రెడీ రిపిటేషన్ ఇస్ అలౌడ్ కాబట్టి మన ఆబ్జెక్ట్ ఇది మళ్ళీ రిపిటేషన్ తీసుకోవచ్చు కాబట్టి మళ్ళీ n ఆబ్జెక్ట్స్ ఉంటాయి మన దగ్గర. మళ్ళీ n వేస్ లో ఆర్త్ ప్లేస్ కూడా n వేస్ లో అంటే n ఇంటూ అండ్ సో ఆన్ 6 టైమ్స్ కాబట్టి మనకి ఏమైనా వస్తుందంటే n⁻r వస్తుంది. అది ఫార్ములా అవుతుంది. ఏమంటే నెక్స్ట్ 9th వన్ చూడండి. అట్లీస్ట్ 1 రిపిటేషన్ ఈజ్ అలౌడ్ ఈజ్ అనే క్వశ్చన్ వస్తుంది మీకు. ఇంటర్మీడియట్ లో 2 మార్క్స్ కి ఇంపార్టెంట్. 6⁴ - 6p4 మనకి 936 ఎంత వస్తుంది? అవునా? Yes, sir. Yes sir. చూడండి. ద నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఆఫ్
the number of permutations of n dissimilar things, permutations of n dissimilar things taken r at a time when with at least one repetition is allowed is with at least one repetition is allowed is ఫార్ములా మనకి రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అంటే n పవర్ r, రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అంటే npr. అంటే ఇక్కడ మొత్తం రిపిటేషన్ అలౌడ్ అయ్యే వేస్ లోంచి రిపిటేషన్ అలౌడ్ అవని వేస్ తీసేస్తే కనీసం ఒక్క అట్లీస్ట్ వన్ రిపిటేషన్ అలౌడ్ అవుతుందిగా, అవుదా? అవుతుంది. మీకు అర్థమైందమ్మా? ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఏబి అని చెప్పి 2 తీసుకున్నాను నేను. ఇది ఒక రోలో అరేంజ్ చేయమన్నాం. మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? జనరల్ గా రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అయితే 2 వేస్, అవునా? ఎస్ సార్. మాట్లాడేటమ్మా బాబు, మళ్ళీ మొదలుకు వచ్చారు. ఎస్ సార్. ఏబి దీన్ని మనం ఎలా అరేంజ్ చేయొచ్చు? మనం బిఏ కింద అరేంజ్ చేయొచ్చు. రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అయితే నాట్ అలౌడ్. అదే రిపిటేషన్ అలౌడ్ అయింది అనుకోండి, ఇదే వేసి మనం ఏం చేస్తాం? ఏబి బిఏ ఏఏ బిబి అని చేస్తాం. రిపిటేషన్ ఈజ్ అలౌడ్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి. అట్లీస్ట్ వన్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్ ఈజ్ అంటున్నాడు. అట్లీస్ట్ వన్ రిపిటేషన్ అంటే ఒకటైనా అవ్వచ్చు, మోర్ దెన్ వన్ అయినా అవ్వచ్చు రిపిటేషన్ అవ్వాలి. అలా అవ్వాలంటే మొత్తం నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని? n పవర్ r. రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అయినప్పుడు అందులోంచి రిపీట్ కాని వేస్ తీసేస్తే నాకు అట్లీస్ట్ వన్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్ వస్తుందిగా. ఇప్పుడు చూడండి, రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అయితే మొత్తం 4 వేస్ వచ్చింది. రిపిటేషన్ కాని వేస్ వచ్చాయి 2 వచ్చాయి. ఆ రిపిటేషన్ కాని వేస్ ఇందులో తీస్తే అనుకోండి మిగిలిన రిపిటేషన్ ఉన్నవే కదా. ఎస్ సార్. మీకు అర్థమైందమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. Yes, sir. కాబట్టి n పవర్ r మైనస్ npr అవుతుంది ఫార్ములా. ఏమండి? అదండి. తర్వాత మనకి కన్స్ట్రైంట్ రిపిటేషన్స్ అని చెప్పి ఉంటుంది మీకు, అది చూద్దాం ఒకసారి. The number of permutations formed by ఒక నిమిషం అమ్మా. The number of permutations of n things, the number of permutations formed by n things, permutations formed by n things in which p things are alike of one kind. P things are alike of one kind. లేదా p things are alike అంతే, ఒక రకమే చెప్తున్నాను కాబట్టి p things are alike and the rest are different is. మనకు ఫార్ములా ఏమవుతుందంటే జనరల్ గా అన్ని థింగ్స్ డిఫరెంట్ అనుకోండి, అప్పుడు మనకి జనరల్ గా n థింగ్స్ మనం ఒక రోల్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? n ఫ్యాక్టరల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. అయితే అందులో ఎన్ని థింగ్స్ ఒకేలా ఉన్నాయి? p థింగ్స్ ఒకేలా ఉన్నాయి కాబట్టి బై p ఫ్యాక్టరల్ వేయండి. ఎందుకు p ఫ్యాక్టరల్ వేసారో చెప్తాను నేను, చూడండి ఒకసారి. మనకి ఇక్కడ ఉదాహరణకి ఏఏబి అని ఇచ్చాడు, వీటిని అరేంజ్ చేయాలి నేను. జనరల్ గా ఈ 3 డిఫరెంట్ అయితే మనం ఏం చేస్తాం? 3 ఫ్యాక్టరల్ వేస్ లో అరేంజ్ చేస్తామండి. ఎస్ సార్. కానీ ఇప్పుడు దీని యొక్క అరేంజ్మెంట్ చెప్పండి నాకు. ఏఏబి ఒకటి, ఏబిఏ ఒకటి, బిఏఏ ఒకటి, ఇంకేమైనా వస్తాయండి? చెప్పండమ్మా. నో సార్. కాబట్టి ఇక్కడ ఎన్నిసార్లు వచ్చింది? 3 వేస్ వచ్చింది. ఎందుకు అలా వచ్చిందంటే 2 టర్మ్స్ రిపీట్ అయిపోయినాయి కాబట్టి, 2 ఏలు వచ్చాయి కాబట్టి బై ఏం చేస్తామంటే ఎన్నైతే రిపిటేషన్ అయ్యాయో, సేమ్ కైండ్ ఉన్నాయో
అంత నెంబర్ వేసుకుని బై ఫ్యాక్టర్లు వేసుకుంటాం. అంటే 6/2 అంటే 3 వస్తుంది. ఇప్పుడు దీని అలా ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ ఏఏబి ఇచ్చాడు, రెండు ఒకేలా ఉన్నాయి, ఒకటేమో ఒకలా ఉంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో నేను ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను? 2 ways. 2 వేసే కదా, ఏ గాని బి గాని ఫిల్ చేయడం. మరి సెకండ్ ప్లేస్ లో ఇప్పుడు ఉదాహరణకి బి ఫిల్ చేశాను అనుకోండి, ఇక్కడ ఈ సెకండ్ ప్లేస్ రెండు కూడా ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను? నేను 1 వేలోనే ఫిల్ చేయగలను. అర్థమైందే? ఎస్ సార్. అదే ఇక్కడ నేను ఏ ఫిల్ చేశాను అనుకోండి, అంటే ఏబి అయినా చేయొచ్చు, ఏఏబి అయినా చేయొచ్చు. ఇక్కడ మాత్రం ఇది బి ఫిల్ చేస్తే బిని 1 వేలోనే ఫిల్ చేయగలం, ఇంకా రిమైనింగ్ ఇది 1 వేలో ఫిల్ చేయగలం. ఇదేమో 2 వేస్ వచ్చింది, ఇదేమో 1 వే వచ్చింది, రెండు కలిపితే 3 వేస్ వచ్చింది. మీకు అర్థమైందమ్మా ఇది ఏమన్నా? ఎస్ సార్. Yes, ఫస్ట్ sir. ప్లేస్ ని బీతో Yes, ఫిల్ sir. చేస్తే రిమైనింగ్ 2 ప్లేసెస్ మనకు 2 ఏస్ ఉన్నాయి కాబట్టి 1 వేలోనే ఫిల్ చేయగలం, కాబట్టి 1 వే వచ్చింది అది. అదే ఫస్ట్ ప్లేస్ ఏతో ఫిల్ చేస్తే కనుక మనకు రిమైనింగ్ లెటర్స్ 2 ఉన్నాయి, ఆ 2ని మనం 2 ఫ్యాక్టర్ వేస్ లో ఫిల్ చేయగలం, కాబట్టి 2 వస్తుంది. 1 + 2 అంటే 3 అవుతుంది. ఒకసారి ఇది రాసేసుకోండి.